హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం హార్ట్ బీట్ అనేది ఎందుకు రాదు బేబీలో అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నా దగ్గరికి చాలామంది వస్తారు, సెకండ్ మంత్, థర్డ్ మంత్ హార్ట్ బీట్ రావట్లేదు, ఎందుకు, నేనేమైనా తప్పు చేశానా, నేను ప్రాపర్ కేర్ తీసుకోలేదా, నాలో ఏమైనా ప్రాబ్లమా, ఎందుకు రావట్లేదు అనేది చాలా అడుగుతారు. సో హార్ట్ బీట్ రాలేదు అంటే కనుక దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారనమాట. సో బేబీ అతుక్కుంది, గ్రో అయింది, కానీ హార్ట్ బీట్ రాలేదన్నమాట. సో ఇవి ఎందుకు అవుతాయి అంటే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చండి. 50% ఆఫ్ ద కేసెస్లో రీజన్ ఉండొచ్చు, 50% ఆఫ్ ద కేసెస్లో రీజన్ ఉండకపోవచ్చు. సో అది అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు. 50% ఆఫ్ ద కేసెస్లో రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్స్లో ఒక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే బేబీ కరెక్ట్గా లేకపోతే, అంటే బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి హార్ట్ బీట్ అనేది రాకపోవచ్చు అనమాట. అది ఒక రీజన్ అవ్వచ్చు. అది నెక్స్ట్. సెకండ్, మనకి యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే యూట్రస్లో ఏమైనా గడ్డలా ఉన్నా, లేకపోతే సెప్టమ్ అంటారు, అంటే బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా అందనివ్వకుండా ఏమైనా అడ్డుకున్నా కూడా మనకి యూట్రస్లో మనకి బేబీ హార్ట్ బీట్ రాకపోవచ్చు. మూడోది, మదర్ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీని ఫారెన్ మెటీరియల్లా చూసి మదర్ యాంటీబాడీస్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. సో ఆ యాంటీబాడీస్ ఎక్సెసివ్ అయినా కూడా మనకి బేబీకి హార్ట్ బీట్ రాకపోవచ్చు. దీన్ని ఇమ్యునలాజికల్ కాజెస్ ఫార్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారనమాట. సో ఏదైనా మనకి ఫారెన్ మెటీరియల్ మన బాడీలోకి వస్తే మన బాడీ రిజెక్ట్ చేస్తుంది. ఆ రిజెక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతే మనకి బేబీలో హార్ట్ బీట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇంకొకటి, మనకి మదర్ బ్లడ్ అనేది బేబీకి సరిగ్గా అందకపోయినా కూడా మనకి హార్ట్ బీట్ రాకుండా ఉండొచ్చు. సో కొంతమందికి యాప్లా సిండ్రోమ్ అని ఉంటుంది, అంటే జనరలీ బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్లకుండా ఆపుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా మనకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తే బ్లడ్ ఫ్లోని పెంచుకోవచ్చు. బట్ దిస్ కెన్ ఆల్సో బి వన్ రీజన్ బేబీకి హార్ట్ బీట్ రాకపోవడానికి. అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, యూట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే మదర్కి ఏమైనా సడన్గా ఫీవర్ వచ్చి ఏదైనా చికెన్ పాక్స్ కానీ అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా హార్ట్ బీట్ రాకపోవడానికి దిస్ కెన్ ఆల్సో బి వన్ రీజన్ అనమాట. సో ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నిటికీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇదైతే 50% ఆఫ్ ద కేసెస్లో మనకి ఏ రీజన్ లేకపోవచ్చు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. సో 50% ఆఫ్ ద కేసెస్లో ఏమీ రీజన్ లేకుండా కూడా హార్ట్ బీట్ రాకుండా ఉండొచ్చు. బట్ ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్. మనం కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి ఎందుకు హార్ట్ బీట్ రావట్లేదు అనేది కనుక్కుంటే డెఫినెట్లీ వీ విల్ అరైవ్ అ సొల్యూషన్ అనమాట. సో కొన్నిసార్లు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, అంటే థైరాయిడ్ ఎక్కువ ఉండి, షుగర్స్ ఎక్కువ ఉండి, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండి, ఇలా హార్మోన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి హార్ట్ బీట్ రాకుండా ఉండొచ్చు. బీపీ ఎక్కువ ఉన్నా కూడా మనకి హార్ట్ బీట్ రాకుండా ఉండొచ్చు. సో మనకి ఎందుకు అవ్వట్లేదు అనే దానికి మనం ఎవాల్యుయేట్ చేసుకుని ఆ కాజ్ కనుక్కుని కరెక్ట్గా ఆ కాజ్ని ట్రీట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి అవ్వకుండా మనం కేర్ తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మనం అసలు హార్ట్ బీట్ ఎందుకు రాదు ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.